ఒకప్పుడు హిట్ మిషన్ కానీ ఇప్పుడు ఒక్క హిట్ కూడా లేని యాక్షన్ హీరో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంకా సక్సెస్ ని వెతికి పట్టుకునే పనిలోనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లోనే ఉన్న అక్షయ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చేదెప్పుడు, సరైన సక్సెస్ కొట్టేదెప్పుడు? ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్న హీరో ఇప్పుడు ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టారు. కంటిన్యూస్ గా 7 ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ కుమార్ తన ఆశలన్నీ బడేమియా చోటేమియా మీదే పెట్టుకున్నారు. ఒకప్పుడు అక్షయ్ సినిమా అంటే ఆల్మోస్ట్ హిట్టే అనుకున్న మేకర్స్, ఫ్యాన్స్ ఇప్పుడు అసలు హిట్ అవుతుందా అన్న అనుమానాల్లో ఉన్నారు. ఎందుకంటే అక్షయ్ లాస్ట్ వరుసగా చేసిన 7 సినిమాల్లో ఒక్క ఓ మై గాడ్ 2 తప్పించి అన్ని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నవే. ఎన్ని జానర్స్ మారినా అసలు ఆడియన్స్ మాత్రం అక్షయ్ కుమార్ ని పట్టించుకోలేదు. మరి ఈ సంవత్సరం ఫస్ట్ సినిమాగా ఈద్కి రిలీజ్ అవుతున్న బడేమియా చోటేమియా అయినా తన లక్ ని తిరిగి తెచ్చి పెడుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు అక్షయ్. హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నా సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. బడేమియా చోటేమియా యాక్షన్ కామెడీ జోనర్ అయినా సర్ఫిరా మాత్రం సీరియస్ సబ్జెక్ట్ గానే తెరకెక్కుతోంది. సుధా కొంగర డైరెక్షన్ లో సౌత్ లో సూపర్ హిట్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సర్ఫిరా మూవీ. ఈ సినిమాలతో పాటు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మరాఠా సినిమా, సింగం అగైన్, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా మళ్లీ అక్షయ్ ఫామ్ లోకి రావడం పెద్ద విషయం కాదు అంటున్నారు ఫ్యాన్స్.